వారే 3-4 మాసాలు అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోగా మళ్ళా అదనంగా టైం కోరారు. ఆ టైం కోరిన తరువాత కూడా సుప్రీంకోర్టు 4 మాసాల్లో మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి అన్న తర్వాత కూడా అశోక్ బాను బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇవన్నీ కుట్రలో అంతర్భాగాలు, వీటిని ఎక్స్పోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో మాకుంది. ఇది ఒక రాజకీయమైనటువంటి కేసుగానే మేము భావిస్తున్నాం. వాళ్ళు భావించకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. పార్టీ అధ్యక్షుడిని కావాలని చెప్పేసి ఇరికించి కేసుల్లో పెట్టారనేది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి మా అభియోగం. సుప్రీంకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఉండగా సుప్రీంకోర్టులో బెంచ్ న్యాయమూర్తులే కొంత ఈ కేసులో దర్యాప్తు విషయంలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత కోర్టుని కించపరిచే విధంగా లేకపోతే కోర్టుని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, నేనేదో కోర్టులు మేనేజ్ చేస్తున్నానని చెప్పేసి నన్ను అంటున్నారని. నేను ఇప్పుడు కోర్టులు మేనేజ్ చేసామని అంటలేదు. నువ్వు సిబిఐని మేనేజ్ చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేస్తున్నావు. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నువ్వు సిబిఐతో మాట్లాడి చిదంబరంతో మాట్లాడి నువ్వు చేస్తున్నావు అనే ఆరోపణ అయితే, నువ్వు న్యాయస్థానాన్ని మేనేజ్ చేస్తున్నారని అంటున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇలా సమస్త వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విషయాన్ని మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. నేనేంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో న్యాయస్థానాలను కానీ మరొకరిని కానీ ఏ విధంగానూ కించపరిచే విషయం కానీ, లేదా న్యాయస్థానాల మీద దురుసుగా వ్యవహరించే విషయం కానీ, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధానం కానీ మేము ఎప్పుడూ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ ఎవరో అన్నారు తెలుగుదేశం సమాజం మేము దీన్ని కోర్టులో కూడా అప్రోచ్ అవుతామని. ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. మేము ఎక్కడైనా కోర్టుని కించపరిచేటటువంటి పరిస్థితి కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధంగా మాట్లాడినటువంటి సందర్భం కానీ ఉంటే మీరు తక్షణమే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళవచ్చును, మీరు వాదన చెప్పవచ్చును. నేను ఒకటే మనం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో ఒకసారి సిబిఐ ఎంక్వైరీ ఏమని
ముందుగా ఈ రోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను కథనాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు కొత్తగా రాష్ట్రానికి 450 వైద్య సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ ఒక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. విద్యుత్ సేవలు ఆలస్యమైతే పరిహారం మరింతగా పెంచాలనేటువంటిది ఈఆర్సీ ఒక ప్రతిపాదన చేసినట్లుగా కూడా ఈనాడు ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. 5న ఎంసెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. పద్మావతి తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా వైద్య కళాశాల ఒకటి ప్రత్యేకించి తిరుపతి చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నాడు. ఆయన సహకరించడం వల్లే ఇటువంటి వ్యవహారాలన్నీ నడవటం జరుగుతుంది. గత సంవత్సర కాలంగా మేము ఆరోపణలు చేస్తా అంటే జంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ ఇటీవల 2-3 నెలల క్రితం మాత్రమే మార్చడం జరిగింది. వీటికి అన్నిటికీ సరే ఎన్నాడు అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఆయనకు ఒకటే సమాధానం. ఆయన నిన్నగాక మొన్న జరిగిన మా మహానాడు ముగింపు ఉపన్యాసం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మీ జగన్ పార్టీకి మీ బోటి నాయకులకి సూటిగా స్పష్టంగా బాణాలు వదిలాడు. ఆయన ప్రశ్నలు వేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటికి జవాబు చెప్పండి. ఏంటి నేను చేసినటువంటి కుట్రలో మీకు 2004 ముందు ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ఇల్లు ఎలా వచ్చినాయి? కడపలో కానీ ఇడుపల్లిపాయలో కానీ పులివెందల్లో కానీ మైసూరులో 32 ఎకరాల ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే హైదరాబాద్ లో మీకు లోటస్ పాండ్ కాడ పెద్ద మహారాజు ప్రసాదం ఎలా వచ్చింది? వినాలి రాంబాబు గారు, మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన చెప్పమన్నారు సమాధానం. మీరు చెప్పండి, నాకు ఒకే ఇల్లు ఉంది కదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అలాగే ఏం నేను చేసినటువంటి కుట్రలు ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుక్కి 1,00,000 కోట్లు సంపాదించి పెట్టడం నా కుట్ర, లేకపోతే వైఎస్ తన అల్లుడికి 1,40,000 ఎకరాలు బయ్యారంగనులు కేటాయించడం నా కుట్ర, ఇవన్నీ కూడా సూటిగా ప్రశ్నించారు. మీరు చేసినటువంటి తప్పులకి మీరు జైల్లో శిక్ష అనుభవిస్తూ మీరు మీ తప్పుల్ని ఒప్పుకోకుండా మీ అవినీతి ప్రూవ్ అవుతా ఉంటే లక్సంబర్గ్ లో సింగపూర్ బ్యాంకాక్ లో చంద్రబాబు నాయుడు గారు కుట్ర తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అక్కడ పెట్టించి హవాలాలో వీటిల్లో తెప్పించారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటనే చెప్పమన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా అని అంటే మీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా 35 కేసులు వేశారు ఆయన మీద. ఏమన్నా నిరూపించగలిగాడు? అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వినాలి భాస్కర్ గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ 26 కమిషన్లని సభా సంఘాలని ఏకసభ్య కమిషన్లు వేయటం జరిగింది. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ప్రూవ్ చేశారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 64 భూ కేటాయింపుల పైన రోసయ్య గారి ఆధ్వర్యంలో గీతారెడ్డి, బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి సీనియర్ మంత్రులతో ఒక కమిటీ వేశారు. ఒకటంటే ఒకటన్నా తప్పని చెప్పగలిగారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున చంద్రబాబు గారితో కుమ్మక్కయ్యాడా? అది చెప్పమన్నాను అంబటి రాంబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు తప్పులు చేశాడా? తప్పులు చేస్తే వీళ్ళు వచ్చి ఏమన్నా ఒప్పులు చేసేవాళ్ళ? ఇక్కడ స్పష్టంగా వాళ్ళు తప్పు చేశారని తెలుస్తోంది. ఎలా వచ్చినాయో చెప్పమనండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు వల్ల రావడం లేదు, సిబిఐని మేనేజ్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు రెండు అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. ఒకటి, 2004 ముందు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తులన్నీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తులన్నీ అనేటువంటి అంశం అటు చంద్రబాబు నాయుడు కానీ ఇతర తెలుగుదేశం నాయకులు కానీ కాంగ్రెస్ లో ఉండేటువంటి నాయకులు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ విమర్శ. దానికి ఒకటి సమాధానం చెప్పకుండా మీరు ఇతరత్ర మాట్లాడుతున్నారు అనేటువంటిది. రెండో అంశం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వచ్చినటువంటి ఆరోపణల విషయంలో
రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క అంశాన్ని నిరూపించలేకపోయారు, రోసయ్య కమిటీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అటువంటిప్పుడు చంద్రబాబును ఎందుకు విమర్శిస్తారు అనేటువంటి ఈ రెండు అంశాలకి మీ దగ్గర సమాధానం. ఒక్క విషయం, రెండోది ఏంటంటే, రెండు విషయాలకి నేను తప్పనిసరిగా సమాధానం చెప్తాను. 2004 పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత, 2004 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత అనేది రహస్యంగా ఏం లేదు, చాలా బహిరంగంగా ఉంది. వాళ్ళ కొత్తగా చాలా విషయాలు సిబిఐ కనుక్కుంటుందని చెప్పేవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ చేసినటువంటి విషయాలే. అవి కాకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ చేయకోకుండా, ప్రభుత్వానికి తెలియపరచుకోకుండా ఉన్నటువంటి ఒక్క పైసాని ఈ సిబిఐ ఎక్కడన్నా ఎంక్వైరీ చేసి తీసుకొచ్చిందా? మొత్తం 2004 నుంచి ఇప్పటి వరకు, అంతకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు కానీ మరొకటి కానీ సిబిఐకి ఇన్కమ్ ట్యాక్స్ తెలియకోకుండాను, లేదా మరొక డిపార్ట్మెంట్కి తెలియకోకుండాను జరిగిన రహస్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? రహస్యమైన విషయాలు ఏమన్నా కనుక్కున్నారా? ఒక్క పైసా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంపాదించాడు, ఏ విధంగా కంపెనీలు పెట్టారు, లీజుల విషయం లీజులు ఎవరికి ఇచ్చారండి? వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా, తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తున్నట్టుగా వైఎస్ అల్లుడికి ఇచ్చామని వాళ్ళు ఆరోపణ చేసి సరిపోయిందా? అదొక ఆరోపణ. ఎవరి పేరున ఉంది? నిరూపించగలిగారా? ఊరిని ఒకటప్పుడు ఉపన్యాసం చెప్పి ఇదే ప్రశ్న వేసేటప్పుడు ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు 2004 పూర్వం ఏమీ లేవు, ఒక లాగు ఒక చొక్కా మాత్రమే ఉంది, ఏమీ లేవు, బజార్ని పడి ఉన్నాడు, తర్వాత సంపాదించాడు అనేది వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శ రెడ్డి గారు తన సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి కేబినెట్ దగ్గర అమ్ముకోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, అలాంటి వారు ఎలాగ సంపాదించారు అనేటువంటిది అన్ని లెక్కలు ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినటువంటి లెక్కలు ఉన్నాయి, రహస్యంగా చేసినవి కాదు కదా. ఇంకోటి, ఇవాళ ఆయన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరు నిరూపించలేకపోయారని. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఎందుకు నిరూపించలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎందుకు నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎందుకు ఈ విచారణలు జరుగుతూ ఉన్నాయి? ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు బ్రతుకేమిటి? చంద్రబాబు నాయుడు గారి జీవితం ఎక్కడ ప్రారంభమైంది? ఆయన ఎలా చదువుకున్నాడు? నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నీరు చిత్రాలు జరుగుతున్నాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ ముఖ్యమంత్రి నీరు చిత్రాలు సప్లై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మందు సప్లై చేస్తున్నారా? తెలుసుకోవాలి కదా. ఆరోపణ నిరూపించేటువంటి సాహసం ఉండాలి. వ్యక్తివి కూడా కాదు, ప్రజాపక్ష నాయకుడివి నువ్వు. ఇవాళ 92తో గెలిచినా ఇవాళ 74 మంది శాసనసభ్యులు ఎగురున్నారు. ఒక జైల్లో ఒక ఖైదీకి సప్లై చేస్తున్నారు, నీరు చిత్రాలు ఇస్తున్నారు ఆరోపణ చేసిన నువ్వు నిరూపించుకోకుండా పారిపోయించడం దౌర్భాగ్యం ఉన్నది. టీడీపీ అధినేత గానీ, టీడీపీ నాయకులు గానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ మేము గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు రాజశేఖర రెడ్డి సిబిఐ దర్యాప్తులో అవే అంతకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు ఏం చేస్తారు? నేను ఒక విషయం, సిబిఐ దర్యాప్తులు అయ్యే వెలుగు చూస్తున్నాయి. రాజకీయ పార్టీగా ఒక విమర్శ ఆరోపణ చేస్తారు, కాగితాలు పట్టు కరెక్ట్. సిబిఐ ఆరోపణ, సిబిఐ చేస్తున్నటువంటి ఛార్జ్ షీట్లు అవే వస్తున్నాయి. ఏమైనా కొత్త విషయాలు ఏమైనా వస్తున్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని విషయాలు, జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టినటువంటి విషయాలు ఏమన్నా వస్తున్నాయా? ఈ పెట్టుబడుల మీద వ్యవహారం చేస్తున్నారు. సిబిఐ చేసినవన్నీ వాస్తవాలా? మీ ఒక్క విషయానికి వస్తే ధర్మాన్ ప్రసాద్ ఏం చెప్పాడు? ఆయన రాజీనామా చేసే ముందు, యాక్సెప్ట్ చేసే ముందు, ఒక ఆరోపణ, దర్యాప్తు సంస్థ ఏదైనా ఆరోపణ చేసినంత మాత్రాన అతను నేరస్తున్నాడు ధర్మం కాదు. ఆరోపణలు కోర్టుకు వెళ్ళి రుజువు అయ్యేంత వరకు మనం వేచి చూడాలి అని చెప్పిన తర్వాత కూడా ఇష్టం మాట్లాడుతూ ధర్మాన్ ప్రసాద్ గారికి ఒక న్యాయమా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? మీరు అన్నారు చట్టాల్లో సవరణ చేసి విచారణ అయ్యేంత వరకు జైల్లో ఉండకూడదు అనేటువంటి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి బయటపడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం అండి? మంత్రులు మాత్రం బయట ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లోపల ఉంటారా? మంత్రులు మాత్రం పదవుల్లో సంవత్సరం పాటు కొనసాగుతారా? ఈ డిఫరెన్సెస్ ని ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా ప్రజలకు చూపించడం కోసం, నిరసన తెలియజేయడం కోసం చేస్తే తప్పదు అవుతుందండి. ఈ తప్పని చెప్పేసి ఆర్గ్యూ చేసి అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లోపల పెట్టగానే ఎవరితో మాట్లాడుకోకుండా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బంద్ అయిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు, పార్టీ బంద్ కాలేదు, అత్యంత ప్రజాదరణ చచ్చిపోతున్నారు. అటు రాజేంద్ర ప్రసాద్ కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఆయన ఆస్తులు, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయన ఆస్తులు ఎంత, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చేప్పుడు ఆయన ఆస్తుల గురించి వాళ్ళిద్దరిని ప్లస్ నన్ను పిలిచండి,
2 జిల్లాలకు మధ్యలో నేను తిరుపతిలోనే ఉంటున్నాను, చదువుకునే రోజుల నుంచి ఇద్దరితో పరిచయాలు ఉన్నాయి, నేను బాగా చెప్పగలుగుతాను. వాళ్ళ ఆస్తి వీళ్ళ ఆస్తి 2 అంతే, పెద్దగా ఏమని ఇప్పుడే పెరిగిపోయినాయి, అందులో అనుమానం లేదు. రెండోది మంత్రులకు ఒక న్యాయం, జగన్ న్యాయమా అనేటువంటిది. చిన్న ఎగ్జాంపుల్, కేబినెట్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకోటి తీవ్రమైన వ్యాఖ్య రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. ఈ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారు. అది కూడా చెప్తానండి. ప్రభుత్వం అజెండాలో కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యాప్2 మైనింగ్ అనే దానికి మైనింగ్ ఇచ్చారు. ఆ క్యాప్2 తీసేసి మైనింగ్ కు గాలి జనార్దన్ రెడ్డి కేసులో జీవో ఇచ్చారు. దానికి వీళ్ళకేం బాధ్యులు అవుతారండి? మీరు వ్యవహారం గాలి జనార్దన్ రెడ్డి కేసు, అందుకే సబితా ఇంద్రారెడ్డిని విచారించి దాంట్లో వదిలేశారు. ఈ కేసు వేరు, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాల్మియా సిమెంట్స్ కేటాయింపులు జరిగిన కేటాయింపులకు సంబంధించినటువంటి కేసులో ఇది. ఇప్పుడు సున్నప్రాయగంలో ఇచ్చినటువంటి కేసులో సబితా ఇంద్రారెడ్డిని అక్యూజ్డ్ గా చేర్చింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా ఇచ్చేది ఒకటి, ఆ ప్రభుత్వ పరంగా ఇచ్చేదానికి వెనుక పక్క ముడుపులు అనేది ఒకటి. ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఈనాటి శిక్షలు మీకు వస్తున్నాయి. అనఫిషియల్ గా రాంబాబు గారు అనేది ఏంటంటే వాళ్ళు ముడుపులు ముడుపులు కొట్టిన వాళ్ళు ముడుపులు కొట్టిన దానికి జైల్లో ఉన్నారు. దానికే ఉన్నారు. రెండోది 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రతిపక్ష నేత జైలు శాఖ మీద వేసినటువంటి అభండాలు ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. అంటే ఆయన ఇవ్వాల్సినటువంటి చాలా తీవ్రమైన ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనుషులు జైల్లో ఉన్నారు. రాజేంద్ర క్లియర్ గా చెప్తున్నారు. ఒకటి యనమల రామకృష్ణ గారు ఆర్టీఐ యాక్ట్ కింద అడిగారు, మా వర్ల రామయ్య గారు సీరియస్ గా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి. అందులో రెండోది 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు ఒక ఆరోపణ చేశారంటే అతను ఆశామాషిగా చేస్తారని అనుకోవడానికి లేదు. పైగా ఇది ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు ఆరోపణలను మేము ఖండించడం లేదండి, మళ్ళీ మీరు ఖండిస్తున్నారు అనుకుంటారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీ ప్రభుత్వం వైఫల్యం చెందిన మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేపించినారా? మీరు చేపించుంటే ఇప్పుడు చేపించుంటారు. మీరు సిపిఎం అధికారంలో లేనటువంటి వాళ్ళుగా నా మాటలు అనుంటే మేము జవాబు చెప్పున్నాం. అధికారంలో 9 ఏళ్ళు వరకు పెట్టి మీరు ఈ మాట్లాడటం ఎంత చంద్రబాబు నాయుడు మీరు ఖండించడం కాదు. నేనేది ఏంటంటే అసలు అలాంటిది ఏమీ ఈ రాష్ట్రంలో జరగటం లేదు, మా ప్రభుత్వం అన్ని చూస్తుంది, జైలు శాఖ చూస్తుందనే మాట చెప్పే ధైర్యమే కాంగ్రెస్ పార్టీ. తీసుకోవాలా? మీ దగ్గర ధైర్యం తీసుకొని ఇది ఆషామాషిగా తీసుకునేటువంటి ఎలిగేషన్ కాదు. ఒక పెద్ద జైల్లో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జైల్లో, అందులో రాజకీయ నాయకులు ఇతర పెద్ద పెద్ద వాళ్ళందరూ జైల్లో ఉన్న సందర్భంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి స్థాయిలో 9 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఒక తీవ్ర స్థాయి ఆరోపణ చేశారంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఇది. ఏమండి, ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్రిటిసిజమ్స్, ఐ హ్యావ్ టు క్లోజ్ డౌన్ మై ఆఫీస్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం నుండి మాట్లాడుతున్నాడు నుంచి మీరే చెప్తున్నారు కదా. ప్రతిపక్షం వాళ్ళ పని అది. జైలు శాఖ గురించి క్లారిఫికేషన్ మీకు వస్తుంది కదా. రైట్. భాస్కర్ గారు, ఈ విషయంలో రాజకీయ వైరుధ్యం ప్రధానంగా జగన్ పార్టీకి తెలుగుదేశం మధ్యలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఎలాగో 3వ వస్తుందో లేదా అనే సందేహాల మధ్యలో వాళ్ళు ఈ విషయం మీద రాబోయే ఎన్నికల వరకు పూర్తిగా రోజు ఇటువంటివి జరుగుతుంటాయి. జగన్ సంబంధించి వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తు ప్రక్రియ నడుస్తుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇంకా ఆ విషయంలో అదనంగా మాట్లాడగలిగింది కానీ చెప్పగలిగింది కానీ ఎవరైనా ఏముంటుంది? వాస్తవాలు మీడియా బలపరిచింది, ప్రతిపక్షాలు బలపరిచాయి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. మీరు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మీ మీద ఉన్న ఆరోపణలు మటుమాయమైపోవని మనందరం కూడా చెప్పాం. ఇంకా ఆ ప్రక్రియలో రోజు అదనంగా ఏం పదాలు వాడినా అది అంతకంటే ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఇక రెండవది కుమ్మక్కల విషయం, ఇంకా జగన్ పార్టీ విషయం. వాళ్ళు అసలు ఈ దర్యాప్తు బయట ఎంత చేస్తే మనకు ఉపయోగం ఉంది, అది అసలు బంతేమో న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు. ఇక మూడవది కుమ్మక్కల విషయం. అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కాయ, జగన్ పార్టీ కాంగ్రెస్ కుమ్మక్కాయ అని తెలుగుదేశం. ఇదొక 3 ముక్కల ఆటలాగా రాష్ట్ర రాజకీయాలను వీటి మీద ఎంత అంటే మాట్లాడి ఇది అదనంగా కొయ్యగుర్రం మీద స్వారీ చేసినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్ర రాజకీయం ఇంతకు మించి ముందుకు పోకుండా ఆయనకు 2 ఎకరాలు ఉందా, ఈయన ఏం చేశారు, దీనికి ఇదేనా
ఎంతకాలం ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ దీనికి అందరి యొక్క బాధ్యత ఉంది. నేను అనుకోవటం మహానాడులో వాళ్ళు ఏదో విధానాలు తీసుకున్నారు. జగన్ జైలు నుంచి బయటికి రాకపోయినా విజయమ్మ నాయకత్వంలో ముందుకు పోవాలని వీళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదేదో రాజకీయ ప్రక్రియ చేస్తే ఉపయోగం తప్ప ఇక మీద దీని మీద శృతి మించిన నిరంతర నిర్విరామ దీనివల్ల పెద్ద ఉపయోగం. కానీ అధికార పార్టీ పాత్ర కూడా ఇక్కడ తప్పకుండా ఈ పరిస్థితి ఏర్పడడానికి అధికార పార్టీ మంత్రుల విషయంలో ఎన్ని తర్జన పరిచయం రాజీనామా చేశారా లేదా, గతంలో చేశారా, ఇప్పుడు చేశారా, మిగతా వాళ్ళతో చేయిస్తారా? అందుకని ఇందులో రాజకీయ ప్రభుత్వం జైళ్ళలో ఏం జరుగుతుందనే విషయం చెంగల్రాయుడు గారు అంత సులభంగా చంద్రబాబు నాయుడు ఇంకొకటి అంటే మీరు ఎందుకు దీన్ని తీవ్రంగా తీసుకోవడం లేదు? నిజమే జగన్ ఏమేమి చూశారు దాని మీద నేను వ్యాఖ్యానం చెయ్యను, కానీ ఆర్థిక నేరస్తులైన వాళ్ళు, తీవ్రమైన శిక్షలు విచారణలో ఉన్న వాళ్ళు, అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు జైళ్లలో దుర్వినియోగం చేస్తున్నారని న్యాయస్థానాలు కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ప్రత్యేకించి ఇప్పుడు జగన్ చెంచల్గూడలో ఉన్నారు కూడా చెంచల్గూడలో అటువంటిది ఏదైనా ఉందా అనే దాని మీద ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించవచ్చు. జైళ్ల శాఖ ఐజీ తనంతకు తన ప్రకటన ఇచ్చారు తప్ప ఇంతవరకు ప్రభుత్వం స్పందించదు. అంటే ఒక ఆరోపణల ప్రహసనం, శృతి మించినటువంటి దూషణ భూషణలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి తప్ప నిజంగా ఏ పార్టీ చివరి దాకా వెళ్ళి నిజానిజాలు తేల్చాలనుకోవట్లేదు. ఇది చాలా బాధాకరం. అందరి బాధ్యత కూడా దీనికి ఉంది. ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవాలి? ఒక సబ్ కమిటీ చేసి రిపోర్ట్ నిజంగానే జగన్ కిరణ్ కుమ్మక్కయ్యారా? ఈ అంశం మీద రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం.